డాక్యుమెంట్స్ తీసుకురావడానికి ఏముంది, నేను చేసిన క్రైమ్ ఏముంది, ఏది లేదు. కానీ నేను డీటెయిల్గా లోపల పోయిన తర్వాత ఏం అడుగుతారో అడిగొస్తా. వాళ్ళు ఏం అడుగుతారో అడగనియండి, జవాబు చెప్తా, తప్పకుండా జవాబు చెప్తాను. వాళ్ళు ఏం అడుగుతారో కూడా వింటాను. అసలు నాకు, నాతో పాటు నా సతీమణికి, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి ఎందుకు నోటీస్ ఇచ్చారో అసలు నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. నోటీస్ని తప్పకుండా ఏమి ఇచ్చారో అడుగుతా. డీటెయిల్స్గా అడిగిన తర్వాత బయటకు వచ్చాక డీటెయిల్గా కూడా నేను మాట్లాడతా. కేవలం మా డంపింగ్ యార్డ్ గురించి రేపు నేను హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ వద్దు అన్నందుకు ఆడ రేపు నా నిరసన ప్రోగ్రాం ఉండే కాబట్టి ఇవాళ నిరసన ప్రోగ్రాం ఉండే కాబట్టి దాన్ని ఇవాళ సిఐడి నోటీస్ ఇచ్చి పిలిచారు. బట్ పర్వాలేదు, లోపల పోయి వచ్చిన తర్వాత కరీంనగర్ సిపి గారి మీద, నా మీద కాదు సిఐడి నోటీస్ ఇవ్వడం. ఇలా కరీంనగర్ సిపి గారికి సిఐడి నోటీస్ ఇవ్వాలి. ఆయన చేసిన ఫైరింగ్ 180 రౌండ్ల మీద చేసిన ఫైరింగ్ మీద సిఐడి నోటీస్ ఇవ్వాలి. ఇల్లీగల్గా తీసుకొచ్చి ఇలా కార్లు పెట్టుకునేందుకు సిఐడి నోటీస్ ఇవ్వాలి తప్పితే ఇక నేను డీటెయిల్ 11:30 నాకు టైం కాబట్టి ప్లీజ్ నేను డీటెయిల్గా లోపలికి పోయి వచ్చి నేను మళ్ళీ మీకు తప్పకుండా బయటకు వచ్చాక మాట్లాడతాను. కరీంనగర్ సిపి గారికి సిఐడి నోటీస్ ఇవ్వాలి. ఆయన చేసిన ఫైరింగ్ 180 రౌండ్ల మీద చేసిన ఫైరింగ్ మీద సిఐడి నోటీస్ ఇవ్వాలి. ఇల్లీగల్గా తీసుకొచ్చి ఇలా కార్లు పెట్టుకునేందుకు సిఐడి నోటీస్ ఇవ్వాలి తప్పితే ఇక నేను డీటెయిల్ 11:30 నాకు టైం కాబట్టి ప్లీజ్ నేను డీటెయిల్గా లోపలికి పోయి వచ్చి నేను మళ్ళీ మీకు తప్పకుండా బయటకు వచ్చాక Stop!